నమస్తే. సాధారణంగా రహదారి భద్రత మాసోత్సవాలు సంవత్సరానికి ఒకసారి జనవరి నెల నుంచి 30 రోజుల పాటు మనం జరుపుకుంటాము. ఎందుకంటే మనము ఇచ్చే సూచనలు ఈ సంవత్సరాంతం పాటిస్తూ ప్రమాదాలు నివారించాలనే ఒక ఉద్దేశంతో జాతీయ లెవెల్లో, రాష్ట్రీయ లెవెల్లో, మనం గ్రామ లెవెల్లో అందరం కూడా ఒక పండగ వాతావరణంలాగా జరుపుకొని ప్రతి ఒక్కరు కూడా రహదారి సూచనలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలనే ఒక మంచి ఉద్దేశంతో అందరం కూడా పాల్గొనాలని సూచన మేరకు ఇక్కడ కలిసి ఉన్నాము నల్లచెరువు మండలంలో. ఇవాళ మనం ముచ్చటించుకునే సమస్యలు ఏమంటే అందరూ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపరాదు. ఎందుకంటే రేపొద్దున ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లైసెన్స్ లేకుండా పోవడము, ఇన్సూరెన్స్ లేకుండా పోవడము, బండి కాగితాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కాంపెన్సేషన్లో కొద్దిగా భాగం మనం కూడా భరించాల్సి వస్తుంది. కాబట్టి అందరం కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వాహనాన్ని కండిషన్లో పెట్టుకోవాలి, బండి కాగితాలు కరెక్ట్గా పెట్టుకోవాలి, లైసెన్స్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ 3 ఏళ్ళకు ఒకసారి 4 ఏళ్ళకు ఒకసారి మనము ఆ వ్యాలిడిటీని బట్టి జాగ్రత్తగా చూసుకుంటూ వ్యాలిడిటీ చూసుకోవాలి. అలాగే మేము చాలాసార్లు చెప్తూ ఉంటాం, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయరాదని, తర్వాత మందు తాగి డ్రైవింగ్ చేయరాదని, అతివేగంగా పోవడం వల్ల చాలా తొందరగా మనము ప్రమాదాలు బారిన పడతామని, అలాగే మనం ఏదైనా వాహనాన్ని తీసుకునేటప్పుడు మనము ఆ వాహనం యొక్క కండిషన్ ఎలా ఉంది, అది ఎంత దూరం వెళ్ళాలి అనేసి, అది డీజిల్ పెట్రోల్ అని కూడా మనం గ్రహిస్తూ పెట్టుకొని దాన్ని బండి కండిషన్లో పెట్టుకొని బండి తోలడము శ్రేయస్కరంగా చెప్తున్నాము. అలాగే మనము పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్ళరాదు. అలాగే కొద్దిమంది ఈ ఆటో రిక్షాల్లో కానీ, గూడ్స్ వెహికల్స్లో కానీ, ట్రాక్టర్ ట్రైలర్స్లో కానీ సౌండ్ సిస్టమ్ని పెట్టుకొని అది వాళ్ళకి వెనకాల వచ్చే వాహనాన్ని కూడా గమనించకుండా హారన్ కొడుతున్నా కూడా వినే పరిస్థితుల్లో లేకుండా కూడా వాహనాన్ని నడుపుతుంటారు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే వెనకాల వాడికి కొద్దిగా కోపంగా వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోతారు. దానివల్ల ఎవరు ప్రమాదాల బారిన పడేది, మనము నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల, ఇలాంటి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం వల్ల ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి అందరూ కూడా ఇలాంటి సౌండ్ సిస్టమ్ను ఎక్కడైనా ఇంట్లో పెట్టుకొని చేసుకోండి, కానీ వాహనాల్లో పోయేటప్పుడు మనం దయచేసి సౌండ్ సిస్టమ్ని పెట్టుకోకుండా ఇతరులకు డిస్టర్బెన్స్ లేకుండా ప్రయాణికులు క్షేమంగా ప్రయాణించేట్టుగా జరుగుతూ మనము ఒక ప్రమాదాన్ని చూసినప్పుడు ఎవరైనా గుడ్ సమరిటన్ అంటాడు. గుడ్ సమరిటన్ అంటే బాధ్యతగా వ్యక్తి, ఏ యొక్క స్వార్థంతో కానీ నిస్వార్థంగా సేవ చేసేవాడిని గుడ్ సమరిటన్ అంటాడు. ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా 108కి కానీ, లేదా పోలీసు వారికి కానీ, లేదా ఏదైనా హాస్పిటల్కి దగ్గరలో చేర్పించేసి వాళ్ళకి 1 అవర్ లోపల ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ప్రాణాపాయం నుంచి బయటపడతారు. కాబట్టి అలాంటి వారి యొక్క పేరును గోప్యంగా కూడా ఉంచబడుతుంది. లేదా వారి కోరిక మేరకు పేరును కూడా బహిర్గతం చేసి వారు ఏదైనా చేసిన సర్వీస్కి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురస్కారాలు ఉంటాయి. అలాగే వారు చేసిన సేవలు చాలా ఉన్నాయనుకోండి, సో సెంట్రల్ లెవెల్లో కూడా మనకు పురస్కారాలు అందజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత నెరిగి మనం ఏదైనా ప్రమాదం జరిగిన నాకెందుకు పట్టిందిలే అనుకోకుండా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళకి ప్రాణాపాయంలో కాపాడడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే హిట్ అండ్ రన్ కేసుల్లో కూడా ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టుగా అది చాలా నేరము, అది చాలా శిక్షార్హము కూడా, ఎక్కువ కాలం శిక్ష వేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు మీరు ముందుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయితే మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవు. కాబట్టి జాగ్రత్తగా మనము బాధ్యతగా నెరిగి ప్రవర్తించాలి. అలాగే హిట్ అండ్ రన్ కేసుల్లో కూడా చాలా కేసుల్లో ట్రేస్ అవ్వని వెహికల్స్లో ఆ ప్రమాదాల బారిన క్షతగాత్రులకు కానీ, ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం 10 మందిలోకి తీసుకెళ్ళాలి, కాబట్టి తెలియజేయాలి. కాబట్టి అందరూ ఇందు మూలంగా తెలుసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా రహదారి సూచనలు పాటించండి, ప్రమాదాలు అరికట్టండి, రహదారి భద్రత మనందరి బాధ్యత అని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.